అందుబాటులో అంతమంది లీడర్లు ఉన్న జగన్ ని అమర్నాథ్ ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని వచ్చారు. శనివారం రాత్రి సుమారు 11 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జగన్ దిగారు. కుటుంబం అంతా ఓవైపు నుంచి వెళ్లగా జగన్ సింగిల్ గా తన ట్రావెల్ బ్యాగ్ తానే స్వయంగా తీసుకుని వచ్చారు. జగన్ స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. జగన్ కు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్ మాత్రమే స్వయంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ లో పార్టీ నాయకులు చాలా మంది ఉన్నా, ఈ చుట్టుపక్కల నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న అమర్నాథ్ ఒక్కరే జగన్ వెంట ఉండటం ఇప్పుడు సంచలనం అయింది. విషయం ఏమిటంటే కావాలనే పార్టీ నాయకులను జగన్ రావద్దని చెప్పారట. ఇబ్బంది ఎందుకులే అని అయితే ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్లాలని నిర్ణయించుకుని అమర్నాథ్ తాను వెళ్తున్నానా అన్నారట. జగన్ కూడా ఓకే చెప్పారట. ఎందుకంటే దేశాన్ని కుదిపేసిన విశాఖ భూ కుంభకోణం దేశంలోని అతిపెద్ద భూ కుంభకోణం అని అమర్నాథ్ జగన్ కు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కన్సర్న్లోనే భూ కుంభకోణం జరిగిందని, హుదూద్ సందర్భంగా విశాఖ వచ్చి బాధితులకు ఆసరాగా నిలబడ్డారని అనుకున్నామని, కానీ ఆయన చేసిన పని రికార్డులను గల్లంత చేశారని జగన్ తో చెప్పారు. తాము ఇప్పటికే దీనిపై పోరాటం చేశామని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్టు జగన్ కు వివరించారు. ప్రస్తుతం ఇదే అంశంపై రచ్చ జరుగుతుండటంతో జగన్ రాగానే ఇంకా లేట్ చేయకుండా ఆ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ వివరాలతో సహా చెప్పేందుకు అమర్నాథ్ వచ్చారట. For more videos, please subscribe our channel.